హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. ఎప్పటిలాగే నాతో ఇవాళ 5 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళలో ఈ ఎపిసోడ్ గెలిచేది ఎవరు అండ్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఎవరు ఆడతారు తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈరోజు ఫస్ట్ పార్టిసిపెంట్ ప్రదీప్తి ఫ్రమ్ నెల్లూర్. హాయ్ ప్రదీప్తి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్. ఏ స్కూల్ నెల్లూరులో? శ్రీ సాయి విద్యానికేతన్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, లిజనింగ్ టు మ్యూజిక్. బుక్స్ అంటే? నోవెల్స్. మ్యూజిక్ అంటే? ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. ఎవరు నీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? గీతా మాధురి. గీతా మాధురి. ఎందుకు? ఐ లైక్ హర్ సింగింగ్. టీవీలో ప్రోగ్రామ్స్ ఏం చూస్తుంటావు ఎక్కువ? క్విజ్ ప్రోగ్రామ్స్. క్విజ్ ప్రోగ్రామ్స్ బాగా చూస్తుంటావు. సో నీకు ఇదంతా కొట్టిన పిండే. ఇంట్లో ఎలా ఉంటుందండి ప్రదీప్తి? బాగుంటుంది సార్, అల్లరేం చేయదు. వాచింగ్ టీవీ అండ్ లిస్నింగ్ టు మ్యూజిక్ మరి మీరు చేయనిస్తారా ఇంట్లో? చేయనిస్తాం సార్, ఆదివారం ఒక రోజు సెలవు కదా, చూస్తారు. వండర్ఫుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ మానస్ ఫ్రమ్ వైజాగ్. హాయ్ మానస్. హాయ్ సార్. వైజాగ్ లో ఏ స్కూల్? పాలక్స్. బాగుంది. మీ స్కూల్ పేరు ఏంటి? దాని ప్రత్యేకత? ఒక అమెరికన్ ఎస్టాబ్లిష్ చేశారు, తన పేరు పెట్టారు. మీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్. క్రికెట్ అంటే ఏం ఆడతావు క్రికెట్ లో? బౌలింగ్, బ్యాటింగ్. రీడింగ్ బుక్స్ అన్నావు కదా, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? కామిక్స్. కామిక్ సిస్టమ్. ఏది నీ ఫేవరెట్ కామిక్ క్యారెక్టర్ ఏంటి? టింకిల్. టింకిల్ డైజెస్టా? ఎస్. మరి పెద్ద ఏమవుదామని? 10th అయ్యాక డిసైడ్ అవుతాను. 10th అయ్యాక డిసైడ్ చేస్తా, అప్పటిదాకా అడగద్దు నేను. వెరీ గుడ్. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? మరి నాకు ఎన్ని పాయింట్స్ ఇస్తావు చెప్పు, కరెక్ట్ ఆన్సర్ చెప్తే. సరే అడుగు. ఏంటి? మీ హైట్ ఎంత? 6'4". నీ హైట్ ఎంత? 4'8". వండర్ఫుల్. ఓకే, నేను కూడా అంతే ఉండేవాడిని యాక్చువల్లీ 9th క్లాస్లో. ఇంట్లో ఎలా ఉంటాడండి మానస్? కామ్గా ఉంటాడు సార్. వెరీ కామా. క్రికెట్ బాగా ఆడుతుంటాడు. సండే పూట ఆడతాడు సార్. మరి మూవీస్ అన్ని చూస్తుంటాడా? అంటే కామెడీ ఎక్కువ మూవీస్కి వెళ్తుంటా. అవును, టింకిల్ అన్నప్పుడే అనుకున్నా కదా. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ శ్రీకరి ఫ్రమ్ మహబూబ్ నగర్. హాయ్ శ్రీకరి. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. బాగుంది నీ పేరు. నీ పేరు అర్థం ఏంటి? ఐరావతం, కోరికలను తెచ్చి ఏనుగు. అంతేనా? నేను ఇంకా మనకి శుభం చేసేవాళ్ళని శుభకరి, మనకి శ్రీ చేకూర్చేవాళ్ళని శ్రీకరి అంటే అంతేనా? రెండు ఒకటేనా? ఎవరు పెట్టారు నీకు ఆ పేరు? మా అమ్మమ్మ. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్? ఫిల్మ్ మ్యూజిక్ అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్. బుక్స్ అంటే ఏ రకమైన బుక్స్ ఇష్టం? డెవిల్ స్టోరీస్, హారర్ స్టోరీస్. హారర్ స్టోరీస్ బాగా ఇష్టం. సినిమాలు? ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. చూస్తుంటావా హారర్ మూవీస్? నిజంగానా? ఎందుకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి భయపడాల్సిన అవసరం ఉంది? చాలా ఇష్టం. నిన్నైతే నేను ఒక్కదాన్ని ఈ ఎపిసోడ్లో భయపెట్టడానికి ట్రై చేస్తాను. ఇంట్లో ఎలా ఉంటుందండి అమ్మాయి? చాలా అల్లరి చేస్తుంది. అల్లరి చేస్తుంది. ఈ దయ్యాల సినిమాలు ఎక్కడి నుంచి అండి? అంటే తను అంటే సస్పెన్స్ ఎక్కువ, థ్రిల్లర్ ఉన్న సినిమాలు చూడాలంటే క్రేజ్ అనమాట. అన్నయ్య తనకి ఇద్దరు పోటీ పెడుతూ చూస్తారనమాట. క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయింది? వెల్, బాగానే ప్రిపేర్ అయింది. పెద్దగా ఏమవుదామని? డాక్టర్. దయ్యాలంటే ఇష్టపడే డాక్టర్. ఆల్ ది బెస్ట్. ఫోర్త్ పార్టిసిపెంట్ సాకేత్ ఫ్రమ్ గుంటూరు. హాయ్ సాకేత్. హాయ్ సార్. నీ పూర్తి పేరేంటి? సాకేత సార్వభౌమ. అవునా? అంటే ఏంటి? రాముడా అర్థం అండి. రాముడా? మరంత చిన్న పేరుకి అంత పెద్దగా పెట్టుకున్నావు ఏంటి? వెరీ గుడ్. అండ్ నీ హాబీస్ ఏంటి? లిజనింగ్ టు మ్యూజిక్, ప్లేయింగ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. మ్యూజిక్ అంటే? సినిమా పాటలు ఎక్కువ వింటాను. సినిమా పాటలే. మరి పెద్దగా ఏమవుదామని? డాక్టర్ అవుదాం. ఎందుకు? మా ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ఉన్నారా? మరి ఇంకా నువ్వు కూడా అవడం ఎందుకు? డాక్టర్ అవుతానంటే అబ్బాయి ఎందుకు? దానికి చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. అండ్ మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాడు? బాగా ప్రిపేర్. షూ ఆల్ ద బెస్ట్.
Participant number 5, Nikita from Hyderabad. Hi Nikita. Hi, sir. Hyderabad lo school. New Century Public School. Ni hobbies? Reading books, playing tennis, watching TV. Playing tennis. Professional గా ఆడతావా? ప్రొఫెషనల్గా లేదు, కోచింగ్కి వెళ్ళాను. వెళ్ళావా? And do you like it? ఎస్. పెద్దగా ఏమవుతావని? డాక్టర్. ఎందుకు? మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఎవరు లేరు, అందుకని నేను అవ్వాలని. సాకేతేమో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్ అట, అందుకే తను కూడా డాక్టర్ అవ్వాలన్నాడు. నువ్వేమో మీ ఫ్యామిలీలో ఎవరు డాక్టర్సే లేరు, అందుకని డాక్టర్ అవ్వాలి. సో డాక్టర్ అవ్వడానికి 1,00,000 కారణాలు కదా. మీ అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందండి? బాగుంటుంది సార్. అండ్ అల్లరి? అల్లరి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిస్తే చేస్తారు. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఈ రౌండ్లో మీకు ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అదేంటంటే మీకు ఆన్సర్ డౌట్ ఉన్నా తెలియకపోయినా మీ మదర్ని అడుగుతాను, నాకు చెప్పొచ్చు. అప్పుడు నేను ఆవిడని అడుగుతాను, ఆవిడ చెప్పిన ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా కూడా 10 పాయింట్స్, -5 పాయింట్స్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ప్రదీప్తి తోటి. 2015 ప్రపంచ కప్ ఇండియన్ క్రికెట్ టీంలో గుంటూరులో జన్మించిన తెలుగువాడు ఆయన ఎవరు? అంబాటి రాయుడు. పక్కా? ఎస్. మదర్స్ హెల్ప్ వద్దా? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. మానస్, నీ క్వశ్చన్. ఏస్, డబుల్ ఫాల్ట్, స్మాష్ ఈ పదాలు ఏ ఆటకు సంబంధించింది? మదర్స్ హెల్ప్. మీ అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నాడండి. ఏస్, డబుల్ ఫాల్ట్, స్మాష్ ఈ పదాలు ఏ ఆటలో వింటాం? తెలుసు సార్. గెస్ట్ చేస్తున్నావా లేదా? స్పోర్ట్స్ చూస్తానని చెప్పావా? సో మరి కామెంటరీ వింటూ ఉంటావా ఎప్పుడైనా? ఒక్కసారి ఆలోచిస్తావా లేకపోతే క్వశ్చన్ క్లోజ్ చేశాను? క్లోజ్ ద క్వశ్చన్. క్లోజ్. టెన్నిస్. థర్డ్ క్వశ్చన్ టు శ్రీకరి. గత ఏడాది చివరిలో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ క్రికెటర్ ఎవరు? ధోని. పక్కా? టెస్ట్ క్రికెట్ కా, వన్డే క్రికెట్ కా? టెస్ట్ క్రికెట్. వన్డే క్రికెట్లో ఇంకా ఉన్నారా? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సాకేత్, ఎక్కువ సార్లు ప్రపంచ ఫుట్బాల్ కప్ సాధించిన దేశం ఏది? మదర్స్ హెల్ప్. ఓకే, ఎక్కువ సార్లు ప్రపంచ కప్ ఫుట్బాల్ సాధించిన దేశం ఏది? బ్రెజిల్ అనుకుంటున్నాను. బ్రెజిల్. పక్కా? ఎస్ సార్. అర్జెంటీనా కాదా? కాదు సార్. కరెక్ట్ ఆన్సర్. నిఖితా, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. జంబో అని ఏ ఇండియన్ క్రికెటర్ని పిలిచేవారు? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. జంబో అని ఏ ఇండియన్ క్రికెటర్ని పిలిచేవారు? తెలియదు. ఎనీ గెస్? నో గెస్. పాస్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అనిల్ కుంబ్లే. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రదీప్తి ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, శ్రీకరి ఫ్రమ్ మహబూబ్ నగర్ 10 పాయింట్స్, సాకేత్ ఫ్రమ్ గుంటూరు 10 పాయింట్స్, నిఖితా ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, మానస్ ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్. క్విజ్ ప్రోగ్రామ్ సెకండ్ రౌండ్ విన్నంతా కన్నంతా. బజర్ రౌండ్. సో ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి అండ్ నేను మీ పేరు పిలిచేదాకా ఆగండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. అండ్ ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఆడియో క్లిప్ కానీ, ఒక వీడియో కానీ, ఫోటోగ్రాఫ్ కానీ చూపించడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. ఫోటో చూడగానే ఆన్సర్ తెలుసని ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే నేను క్వశ్చన్ కొంచెం మార్చి అడగచ్చు. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఎనీ గెస్? క్వశ్చన్ క్లోజ్ చేశానా? ఈ మనిషిని ఎక్కడ చూసినట్లేదా? క్వశ్చన్ ఈస్ క్లోజ్. లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు చెప్పగలరా ఏ స్టేటో? నో, బీహార్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ముందు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆడియో క్లిప్ వినిపిస్తాను. క్వశ్చన్:
ఈ పాట ఉన్న సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? ఈ పాట ఉన్న సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? ఆడియో ప్లీజ్. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువే చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. సో క్లూ డమరుకం. అండ్ ఇందులో ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా విలన్ మనకి తెలుగు సినిమాల్లో హిందీ వాళ్ళు ఉంటుంటారు, కానీ ఈ సినిమాలో మాత్రం విలన్ తెలుగు ఆయనే. శ్రీకరి బజర్ ప్రెస్ చేస్తే ఆన్సర్ ఏంటి? సాయి కుమార్ బ్రదర్. సాయి కుమార్ బ్రదర్. పేరు చెప్తే కానీ పాయింట్స్ రావు. ఆదికి బాబాయ్, సాయి కుమార్ బ్రదర్. సారీ, కరెక్ట్ ఆన్సర్ అయినా కూడా నీకు ఇవ్వలేము, పాయింట్స్ పోతాయి, -5 పాయింట్స్. సాయి కుమార్ బ్రదర్, ఆయన పేరు రవిశంకర్. థర్డ్ విజువల్ ప్లీజ్. అజంతా గుహల్లో కనిపించే ఈ చిత్రాలు, శిల్పాలు ఏ మతానికి సంబంధించినవి? అజంతా గుహల్లో కనిపించే ఈ చిత్రాలు, శిల్పాలు ఏ మతానికి సంబంధించినవి? సాకేత్. సో బజర్ ప్రెస్ చేసే ఆన్సర్ బుద్ధిస్ట్. పక్కా? ఎస్ సార్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సాకేత్ ఫ్రమ్ గుంటూరు 20 పాయింట్స్, ప్రదీప్తి ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, శ్రీకరి ఫ్రమ్ మహబూబ్ నగర్ 5 పాయింట్స్, మానస్ ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్, నిఖిత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అంటే వర్డ్స్ కి సంబంధించింది. అండ్ మీకు ఒక వర్డ్ కి సంబంధించిన ఆ వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయని బ్లాంక్స్ ఇస్తాను, అండ్ ఒక క్లూ ఇస్తాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే ఆన్సర్ గెస్ చేస్తే 50 పాయింట్స్, సెకండ్ లెటర్ రివీల్ చేస్తే 40, థర్డ్ లెటర్ 30, ఫోర్త్ లెటర్ 20, ఫిఫ్త్ లెటర్ 10 పాయింట్స్. ఏ స్టేజ్లో రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్. ఇది బజర్ రౌండ్, సో దయచేసి బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. 10 లెటర్ వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3. క్లూ ఏంటంటే వీలుంటే వచ్చిస్తాను, లేకపోతే వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ పంపిస్తాను. వీలుంటే వచ్చిస్తాను, లేకపోతే వాట్సాప్లో పంపిస్తాను. ఇప్పుడు గెస్ట్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 5 ప్లీజ్. ఇప్పుడు గెస్ట్ చేస్తే 40 పాయింట్స్. వీలుంటే వచ్చిస్తాను, లేకపోతే వాట్సాప్లో పంపిస్తాను. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 2 ప్లీజ్. ఇప్పుడు గెస్ట్ చేస్తే 30 పాయింట్స్. శ్రీకరి. ఇన్విటేషన్. ఇన్విటేషన్. పక్కా? స్పెల్లింగ్ చెప్పు ఒకసారి, కరెక్ట్గా సరిపోయింది. INVITATION. కరెక్ట్ ఆన్సర్, 30 పాయింట్స్. సెకండ్ వర్డ్ 9 లెటర్ వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 4. ఈ. క్లూ ఇడ్లీకి చట్నీ, బ్రెడ్కి బటర్ జామ్. ఇడ్లీకి చట్నీ, బ్రెడ్కి బటర్ జామ్. ఇప్పుడు గెస్ట్ చేస్తే 50 పాయింట్స్. సాకేత్. కనెక్షన్. కనెక్షన్. ఒకసారి స్పెల్లింగ్ చెప్పా. CONNECTION. తప్పిందిగా. CONNE. రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. సో నెక్స్ట్ ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, తర్వాత గెస్ట్ చేస్తే 40 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 9. ఇడ్లీకి చట్నీ, బ్రెడ్కి బటర్ జామ్. క్లూ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఉండదు, కొంచెం క్లూ గురించి ఆలోచిస్తే వేగ్గా ఈ వర్డ్ తట్టచ్చు. ఓకే, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 2 ప్లీజ్. ఇడ్లీకి చట్నీ, బ్రెడ్కి బటర్ జామ్. గెస్ చేస్తే 30 పాయింట్స్. ఎనీ గెస్? నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తాను. రివీల్ లెటర్ నెంబర్ 3 ప్లీజ్. శ్రీకరి. బజర్ ప్రెస్ చేసే ఆన్సర్ తెలుసా? ఎసెన్షియల్. పక్కా? స్పెల్లింగ్? ESSENTIAL.
కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్. ఈ రౌండ్ లో లాస్ట్ వర్డ్ 9 letter వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3 M. క్లూ డైరెక్టర్ మణిరత్నం సినిమా దళపతి. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఎనీబడి? ప్రదీప్తి బజర్ ప్రెస్ చేసావు. నీ ఆన్సర్ మెమరబుల్. సరిపోయిందా? మెమరబుల్ వర్డ్ సరిపోయింది, కానీ దట్స్ నాట్ ది రైట్ ఆన్సర్. క్లూకి ఆ వర్డ్కి సంబంధం లేదు. సో రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 7 సాకేత్. కమాండర్. పక్కా? Yes, sir. కెన్ యూ స్పెల్ ఇట్ ఫర్ మీ? COMMANDER. కరెక్ట్ ఆన్సర్, 40 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. శ్రీకరి ఫ్రమ్ మహబూబ్ నగర్ 55 పాయింట్స్. సాకేత్ ఫ్రమ్ గుంటూరు 55 పాయింట్స్. ప్రదీప్తి ఫ్రమ్ నెల్లూరు 5 పాయింట్స్. మానస్ ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్. నిఖిత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. శ్రీకరి అండ్ సాకేత్ 55 పాయింట్స్లో టై అయింది. సో లాస్ట్ రౌండ్లో ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తే హీ విల్ విన్ ద ఎపిసోడ్. ఏమనుకుంటున్నావు శ్రీకరి? ఫస్ట్ నువ్వు చెప్పు. ఇందాక నువ్వు ఒక రాంగ్ ఆన్సర్ చెప్పావు కంగారులో. సాయి కుమార్ గారు తమ్ముడు అని చెప్తే నేను పాయింట్స్ ఇవ్వనని కూడా తెలుసు, కానీ కంగారులో చెప్పేసావు. మరి యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. అండ్ సాకేత్, హౌ యూ ఫీలింగ్? ఓకే, సో కేర్ఫుల్ ఈసారి, ఎందుకంటే దిస్ ఈజ్ మేక్ ఆర్ బ్రేక్. రెడీ? క్విజ్ ప్రోగ్రామ్ లాస్ట్ రౌండ్, రన్ రాజా రన్. సో లాస్ట్ రౌండ్ యూ కెన్ స్కోర్ అప్ టు 100 పాయింట్స్. సో టేబుల్ టాప్కి ఎవరైనా రావచ్చు. సో కేర్ఫుల్గా ఆడితే ఎనీబడి కెన్ విన్ దిస్ ఫ్రమ్ హియర్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను ఫాస్ట్గా క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ నాకు వినిపించకపోయినా, మీరు పాస్ అని అనకపోయినా, మీరు నాకు ఆన్సర్ లౌడ్ అండ్ క్లియర్గా చెప్పేదాకా నేను వెయిట్ చేస్తాను. ఓకే, సో నాకు ఆన్సర్ వినిపించేటట్టు క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత మీది. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సో మీరు ఎంత తొందరగా పాస్ చెప్తే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం నాకు ఉంటుంది. సో ఇందులో 5 రౌండ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్, మైథాలజీ, సినిమా, సైన్స్ అండ్ టెక్నాలజీ. I'll start with Pradipti, నీ ఫేవరెట్ టాపిక్. సినిమా. Your time starts now. పవన్ కళ్యాణ్, త్రిష నటించిన సినిమా పేరేంటి? తీన్మార్. కరెక్ట్ ఆన్సర్. కత్రీనా కైఫ్, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా? మల్లీశ్వరి. రాంగ్ ఆన్సర్. భానుప్రియ ప్రభాస్ తల్లిగా నటించిన రాజమౌళి సినిమా పేరు? పాస్. బాయ్స్ సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. మల్లీశ్వరి సినిమాలో పెళ్లికాని ప్రసాద్ ఎవరు? వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్, ఇది ఏ రాజమౌళి సినిమాలోని డైలాగ్? మగధీర. కరెక్ట్ ఆన్సర్. అల్లు అర్జున్ రేసు గురానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అమన్. కరెక్ట్ ఆన్సర్. మానస్, నీ ఫేవరెట్ టాపిక్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మర్యాద రామన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? సలోని. కరెక్ట్ ఆన్సర్. రామ్ చరణ్ తేజ్ తొలి చిత్రానికి దర్శకుడు ఎవరు? పాస్. రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ నటించిన కృష్ణవంశీ సినిమా? పాస్. పార్వతీ మెల్టన్, పవన్ కళ్యాణ్, ఇలియానా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? పాస్. సుహాసిని కొడుకుగా రాణా నటించిన తొలి చిత్రం పేరేంటి? లీడర్. కరెక్ట్ ఆన్సర్. పందెం కోడి సినిమా హీరో ఎవరు? పాస్. బాయ్స్ సినిమాలో క్వశ్చన్ పూర్తి చేస్తాను. బాయ్స్ సినిమాలో నటుడు, ఇప్పుడు 50 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్? తమన్. కరెక్ట్ ఆన్సర్. స్పీకర్, నీ ఫేవరెట్ టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎగిరే ప్రాణుల్లో మ్యామెల్ ఏది? బ్యాట్. కరెక్ట్ ఆన్సర్. షుగర్ ఫ్యాక్టరీలో పనికిరాని పిప్పిని ఏ పేరుతో పిలుస్తారు? పాస్. ఈగకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. రాంగ్ ఆన్సర్. శరీరంలోని ఎర్ర రక్త కణాలు దేంట్లో తేలుతూ ఉంటాయి? బ్లడ్. రాంగ్ ఆన్సర్. చంద్రుడి కాంతి భూమి మీదకు చేరడానికి ఎన్ని సెకండ్ల సమయం పడుతుంది? పాస్. సెల్సియస్ స్కేల్లో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? పాస్. మనం తాగే గోలీ సోడాలో ఉండే గ్యాస్ ఏది? పాస్. ఓకే. సాకేత్, నీ ఫేవరెట్ టాపిక్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ దేశంతో కలిసి భారత్, శ్రీలంక దేశాలు 2011 వరల్డ్ కప్ నిర్వహించాయి? బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలో అత్యధిక టెస్ట్ వికెట్స్ తీసుకున్న బౌలర్ ఎవరు? షేన్ వార్న్. రాంగ్ ఆన్సర్. క్రికెట్లో 2014 బ్లైండ్ వరల్డ్ కప్లో
భారత్తో తలపడ్డ దేశం. పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్. క్రికెట్లో డక్ అంటే ఎన్ని పరుగులు? 0. కరెక్ట్ ఆన్సర్. ఎంపైర్ అవుట్ అని డిక్లేర్ చేయకముందే పెవిలియన్ నడిచే ఆటగాడిని ఏమంటారు? పాస్. కబడ్డీ ఆటకు తెలుగులో పేరేంటి? పాస్. ఓకే. నిఖిత, మీ ఫేవరెట్ టాపిక్. మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాస్తు శాస్త్ర ప్రకారం దిక్కులు ఎన్ని? 4. రాంగ్ ఆన్సర్. కుంతీదేవికి మొత్తం ఎంతమంది కుమారులు? 6. కరెక్ట్ ఆన్సర్. పంచ పాండవుల్లో విజయుడు అంటే ఎవరు? అర్జునుడు. కరెక్ట్ ఆన్సర్. 10 కమాండ్మెంట్స్ ఏ గ్రంథంలో ఉంటాయి? పాస్. సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికారకుడు ఎవరు? పాస్. ఉదకం పాలు పెరుగు నెయ్యి తేనె కలిపి వీటిని ఏమంటారు? పంచామృతం. కరెక్ట్ ఆన్సర్. వేదవ్యాసుడి తండ్రి ఎవరు? గాధి. రాంగ్ ఆన్సర్. ఒక్కసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. శ్రీకరి ఫ్రమ్ మహబూబ్ నగర్ 55 పాయింట్స్, ప్రదీప్తి ఫ్రమ్ నెల్లూర్ 40 పాయింట్స్, మానస్ ఫ్రమ్ వైజాగ్ 30 పాయింట్స్, నిఖిత ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ సాకేత్ ఫ్రమ్ గుంటూరు విత్ 80 పాయింట్స్. అందరూ చాలా బాడారు. 20, 30, 40, 55, 80 పాయింట్స్. సో వన్ ఆఫ్ ద హై స్కోరింగ్ గేమ్స్. అండ్ ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ సాకేత్ ఫ్రమ్ గుంటూరు విత్ 80 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ ఈటీవీ. సాకేత్, హౌ యూ ఫీలింగ్? హ్యాపీ సార్. టెన్షన్ పడ్డావు మధ్యలో? ఎస్ సార్. ఇప్పుడు సార్ అది థర్డ్ రౌండ్లో ఫస్ట్ తప్పు చెప్పినప్పుడు బాగా టెన్షన్ పడ్డా. అవునా? కంగారు ఎక్కువైపోయింది కదా, ఒకేసారి 50 పాయింట్లు కొట్టేద్దామని కదా. బట్ వెల్ ప్లేడ్. మీకు కూడా టెన్షన్ అనిపిస్తుందండి మధ్యలో? కొంచెం ఎప్పుడు? రాంగ్ చెప్పినప్పుడు. బట్ థర్డ్ రౌండ్ అయ్యేసరికి ఇద్దరు 55 కదా, సో అప్పుడు ఎవరు నెగ్గుతారని మీరు టెన్షన్ పడ్డారు? స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తనకి చాలా మంచి ఉన్నది, పట్టుంది బాగా. అవునా? ఓకే. కానీ డిఫరెన్స్ ఎక్కడో తెలుసా? ఫస్ట్ రౌండ్ ఆవిడ చెప్పిన ఆన్సర్ నిజంగా నీకు హెల్ప్ అయింది కదా. బ్రెజిల్ మదర్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ సాటర్డే సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఉందండి. అప్పుడు కూడా మీరు ఇంత బాగా ఆడాలి. మీరు కూడా తనకి హెల్ప్ చేయడంతో పాటు మీరు కూడా ఒకసారి అన్ని బ్రష్అప్ చేసుకుంటే మళ్ళీ హెల్ప్ చేసే అవకాశం రావచ్చు. ఆల్ ది బెస్ట్. సో దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిందండి. అండ్ రేపు మళ్ళీ ఇంకో 5 పార్టిసిపెంట్స్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.